ఎంతోమంది మిస్ అయిన బెర్ముడా ట్రయాంగిల్ నుంచి బయటపడ్డ ఒక వ్యక్తి స్టోరీని ఇప్పుడు తెలుసుకుందాం. బెర్ముడా ట్రయాంగిల్ గురించి మీరు ఎక్కడో ఒక చోట విని లేదా చూసే ఉంటారు. ఈ ట్రయాంగిల్లో ఇప్పటి వరకు ఎన్నో విమానాలు మరియు సముద్ర ఓడలు మాయమయ్యాయి. ఇప్పటి వరకు వారి ఆచూకీ కూడా తెలియలేదు. మన భూమిపై ఉన్న కొన్ని మిస్టరీస్లో ఇది ఒకటని చెప్పుకోవచ్చు. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీలో ఒక వ్యక్తి ట్రయాంగిల్ నుంచి బతికే బయటపడ్డాడు. 1970 సంవత్సరం డిసెంబర్ 4వ తారీఖు బ్రూస్ గర్జన్ అనే వ్యక్తి సింగిల్ ఇంజిన్తో తయారు చేసిన బడ్డా ఎయిర్ క్రాఫ్ట్లో ఆంట్రోస్ ఐలాండ్ నుంచి ఫ్లోరిడాకు బయలుదేరాడు. వ్యాపార నిమిత్తం బ్రూస్ తరచూ ఈ దారిలో వెళ్తూ ఉండేవాడు. ఈ ప్రయాణానికి 90 నిమిషాలు పడుతుంది. బ్రూస్ ప్రయాణించే దారిలో బెర్ముడా ట్రయాంగిల్ కూడా ఉంటుంది. బ్రూస్ గర్నాన్ ఎప్పటిలాగే ప్రయాణాన్ని మొదలుపెట్టారు. కాసేపు ప్రయాణించిన తర్వాత ఆకాశంలో 1000 ఫీట్ల ఎత్తులో నల్లటి మబ్బులు కనిపిస్తాయి. ఆ దారిలో అప్పుడప్పుడు ఇలా మేఘాలు ఉండేవి. కాబట్టి బ్రూస్కి ఇదేం కొత్త కాదు. ఆ నల్లటి మేఘాలు క్రమక్రమంగా పెద్దగా అవడం బ్రూస్ చూస్తాడు. చివరికి ఎయిర్ క్రాఫ్ట్ మేఘాలు గుండా ప్రయాణించి కాసేపటి తర్వాత బయటకు వస్తుంది. కాసేపు గడిచిన తర్వాత 11,000 ఫీట్ల ఎత్తుకు ఎయిర్ క్రాఫ్ట్ చేరుకున్నప్పుడు ఇంతకు ముందు కనిపించిన మేఘం కన్నా పెద్దగా మేఘం కనిపిస్తుంది. ఈసారి కూడా ఎయిర్ క్రాఫ్ట్ ఆ మేఘం గుండా వెళ్తుందని, ఈ మేఘం ఒక సిలిండ్రికల్ షేప్ లో ఉంటుంది. అలా వెళ్తున్నప్పుడు ఒక్కసారిగా చెమ్మ చీకటిగా మారిపోతుంది. మెరుపులు లాంటివి కూడా కనిపిస్తాయి. వర్షం వచ్చే సమయంలో వచ్చే మెరుపులు కాకుండా ఎయిర్ క్రాఫ్ట్ చుట్టూ ఉన్న ప్రాంతాన్ని కంటివంతం చేస్తాయి. బ్రూస్ ఆ మేఘాల గుండా ప్రయత్నిస్తున్నప్పుడు చాలా దూరం వరకు కూడా బయటకు వెళ్లే దారి కనిపించదు. కాసేపు గడిచిన తర్వాత వెలుతురు కనిపిస్తుంది. మేఘాల నుంచి బయటకు వెళ్దామనేసరికి ఎయిర్ క్రాఫ్ట్ లో ఉండే కంట్రోల్స్ పనిచేయడం ఆపేస్తాయి. ఎలక్ట్రానిక్ ఇంటర్ఫీరెన్స్ జరుగుతున్నట్టుగా బ్రూస్ గమనిస్తాడు. బ్రూస్ ప్రకారం ఆ మేఘాల్లో నుంచి వెళ్తున్నప్పుడు ఏదో అదృశ్య శక్తి అంటే ఎక్స్టర్నల్ ఫోర్స్ ఎయిర్ క్రాఫ్ట్ ను నడిపిస్తున్న కనిపిస్తుంది. ప్లేన్ లో కంట్రోల్స్ ఎంతో ముఖ్యం చెప్పనక్కర్లేదు. ఒకవేళ కంట్రోల్స్ పనిచేయకపోతే ఎయిర్ క్రాఫ్ట్ క్రాష్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. ఇదంతా చూస్తున్న బ్రూస్ కు భయం అనిపిస్తుంది. ఎందుకంటే బ్రూస్ మేఘాల నుంచి బయటకు వచ్చే సమయంలో మేఘాలు మొత్తం దగ్గరికి అవడం గమనిస్తాడు. తన వద్ద కొంత సమయం ఉందని గ్రహించిన బ్రూస్ వేగంగా ఆ మేఘాల నుంచి బయటకు వచ్చేస్తాడు. మేఘాల నుంచి బయటికి రాగానే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ సంప్రదించగా తాము మయామికి దగ్గరలో ఉన్నానని తెలుస్తుంది. ఇది విన్న బ్రూస్ కి నమ్మబుద్ధి అవ్వదు. ఎందుకంటే బ్రూస్ ప్రయాణం మొదలుపెట్టి కేవలం 40 నిమిషాలు అవుతుంది. అప్పుడే గమ్యానికి చేరుకుంటాడు. ఇది ఎలా సాధ్యమని బ్రూస్ కంగారు పడతాడు. గమ్యానికి చేరిన తర్వాత తన ఎయిర్ క్రాఫ్ట్ యొక్క ఇంధనాన్ని కూడా చెక్ చేస్తాడు. ఆ ఇంధనంలో సగమే ఖర్చు అవుతుంది. ఇంకా సగం ప్రయాణం కోసం కావాల్సిన ఇంధనం కూడా అలాగే ఉంటుంది. బ్రూస్ ఎవరి వయసు నుంచే ఎయిర్ క్రాఫ్ట్ నడిపేవాడు. కాబట్టి బ్రూస్ ఒక ఎక్స్పీరియన్స్ పైలట్ ని కూడా చెప్పుకోవచ్చు. బ్రూస్ ఎప్పట్లా కాకుండా ఈసారి కేవలం సగం ఇంధనంతో 90 నిమిషాల ప్రయాణాన్ని 40 నిమిషాలు పూర్తి చేస్తాడు. ఈ సంఘటన పలువురు ఎక్స్పర్ట్స్ అడగగా వాళ్ళ వద్ద కూడా ఏం జరిగిందో అనేది ఒక ఆన్సర్ కూడా దొరకదు. కానీ బ్రూస్ మరియు ఇతరుల థియరీ ప్రకారం ఎయిర్ క్రాఫ్ట్ ఆ మేఘాల్లో ఉన్నప్పుడు వోమ్ హోల్ ద్వారా టైం ట్రావెల్ చేసిందని చెప్పారు. ఈ రోజు కూడా బ్రూస్ ఎయిర్ క్రాఫ్ట్ తక్కువ సమయంలో ఎలా ప్రయాణించింది అనేది దానికి ఒక ఎక్స్ప్లెనేషన్ అంటూ లేదు. ఇప్పటికీ ఇది ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. ఈ సంఘటన తర్వాత బ్రూస్ తనతో జరిగిన ఘటన గురించి ఒక పుస్తక రూపంలో రాశారు.